రేవంత్ సర్కారు స్థానిక ప్రజాప్రతినిధులకు వేతనాలు చెల్లించడంలో పూర్తిగా విఫలమైంది. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు 6 నెలలుగా వేతనాల కోసం ఎదురుచూసి అవి అందకుండానే పదవీ విరమణ చేశారు. ప్రతి నెల వేతనాల కోసం ఎదురుచూసి చివరకు నిరాశతో పదవీ కాలాన్ని పూర్తి చేసినట్లు ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గౌరవ వేతనం అందకుండానే ఆదిలాబాద్ జిల్లా పరిషత్ పాలకవర్గం ప్రజాప్రతినిధుల పదవీ కాలం ముగిసింది. జిల్లా పరిషత్ 5 ఏళ్ల పదవీ కాలం ముగిసిన 6 నెలల గౌరవ వేతనం కోసం ఎదురు చూశారు. జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీలు, మండల పరిషత్ చైర్మన్, ఎంపీటీసీలు 6 నెలలుగా ప్రభుత్వ గౌరవ వేతనాలు అందుకోలేదు. ప్రతి నెల వేతనం కోసం ఎదురు చూస్తూ చివరకు తమ పదవీ కాలాన్ని నిరాశతో పూర్తి చేసుకోవాల్సి వచ్చింది. స్థానిక సంస్థలకు ప్రభుత్వం నుంచి వివిధ పద్దుల రూపంలో రావాల్సిన నిధులు సైతం రాకపోవడంతో అభివృద్ధి పనులు కూడా నిలిచిపోయాయి. గత ప్రభుత్వం హయాంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఏదైతే స్థానిక ప్రజాప్రతినిధులకు అటు సర్పంచ్లకు కావచ్చు, ఎంపీటీసీలకు కావచ్చు, జడ్పీటీసీలకు కావచ్చు, మరి స్థానిక సంస్థలకు ప్రతి నెల కూడా మరి నిధులు కేటాయడం జరిగింది. స్థానిక సంస్థలకు గ్రామాలలో మరి అభివృద్ధి జరగాలన్నా, గ్రామాలలో మురికి కాలువలు తీయాలన్నా, గ్రామాలలో పాఠశాలలు మరి బాగు చేయాలన్నా స్థానిక సంస్థలకు నిధులు అవసరం. మరి నిధులు విడుదల చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మరి 7 నెలలుగా మరి 1 రూపాయి కూడా మరి స్థానిక సంస్థలకు డబ్బులు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా లేదు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 567 మంది ఎంపీటీసీలు, 60 మంది జెడ్పీటీసీలు, 60 మంది ఎంపీపీలు ఉన్నారు. జెడ్పీ చైర్మన్లకు నెలకు ₹1,00,000, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు గౌరవ వేతనం నెలకు ₹13,000, ఎంపీటీసీలకు 6,500 వేతనం ఇస్తున్నారు. గత ప్రభుత్వం 2021లో 30% వరకు గౌరవ వేతనం పెంచింది. 6 నెలలుగా గౌరవ వేతనం రాకపోవడంతో ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు తమ సమస్యలను చెప్పుకున్నారు. వేతనాలను తప్పకుండా అందిస్తామని మంత్రి హామీ ఇచ్చినా అందలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మరి కరోనా వంటి కష్టకాలంలో కూడా ఎప్పుడు కూడా మాకు వేతనాలు అనేవి రాకుండా డిలే అవ్వడము జరగలేదు. మరి ఈ ప్రభుత్వం ఏర్పడి 6-7 నెలలు అయింది. మాకైతే 7 నెలల నుంచి ఇంతవరకు వేతనాలు రాలేదండి. గౌరవ జెడ్పీటీసీలు అందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం అధికారం ప్రతిపక్షం అనే తేడా లేకుండా అభివృద్ధి అనే ధ్యేయంతో ముందుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. దయచేసి మా వేతనాలు విడుదల చేయాలని చెప్పేసి మా అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గత ఏడాది డిసెంబర్ వరకు గౌరవ వేతనం చెల్లించారు. 6 నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు తక్కువగా అభివృద్ధి నిధులు కేటాయించడంతో తాము అనుకున్న అభివృద్ధి చేయలేకపోయామని వాపోతున్నారు. నిధుల కేటాయింపు ఎక్కువగా జరగకపోవడంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిరాశగా ఉన్నారు. గౌరవ వేతనాలైనా వస్తాయని అనుకుంటే అవి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుండి కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలు చేయడం జరిగింది. మరి ఈ 6 నెలల నుంచి గౌరవ వేతనం ఏదైతే జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు ఇచ్చేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆపేయడం జరిగింది. తక్షణమే 7 నెలల జీతాలు ప్రతి ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు, స్థానిక సంస్థలకు ఏవైతే ప్రభుత్వం నుంచి వచ్చే గౌరవ వేతనం అన్నీ కూడా 7 నెలలు బాకీలున్నాయి. అవి కూడా తొందరగా రిలీజ్ చేయాలని నేను మనవి చేస్తున్నాను. జిల్లా పరిషత్లలో నిధుల కొరత వెంటాడుతుంది. 6 నెలలుగా జెడ్పీ సర్వసభ్య సమావేశాలు, స్టాండింగ్ కమిటీ సమావేశాలకు అయ్యే ఖర్చులకు సైతం ఇబ్బందిగా మారింది. జిల్లా పరిషత్కు స్టాంప్ డ్యూటీ, మినరల్, మైనింగ్ సెస్, వినోదపు పనుల రూపంలో నిధులు వచ్చేవి. 2019 నుంచి 2024 మధ్య కాలంలో సెస్లు, పనుల రూపంలో వచ్చే నిధులు రాలేదు. అలాగే జనాభా ప్రాతిపాదికన సంవత్సరానికి ప్రతి వ్యక్తిపై ₹8 చొప్పున నిధులు వచ్చేవి. అవి రాలేదు. దీంతో నిధుల కేటాయింపు అధికంగా జరగలేదు. 15వ ఆర్థిక సంఘం స్పెషల్ గ్రాంట్, స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్లు మాత్రమే వచ్చాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7 నెలలుగా ఎటువంటి బిల్స్ కానీ, వచ్చేటి బిల్స్ కానీ కూడా మొత్తం ఆపేసినారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకా ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఏవి ఇంతవరకు అందలేదు.
ప్రజలందరూ నిరాశలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి పంచాయతీరాజ్ వ్యవస్థను ఉన్నత స్థాయిలో తీసుకొస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు 7 months అయింది. పంచాయతీరాజ్లో ఉన్న జడ్పీటీసీలకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు గౌరవ వేతనం కూడా అందియలేకపోయింది. రేవంత్ సర్కార్ అభివృద్ధి పనులకు కూడా నిధులను విడుదల చేయడం లేదు. దీంతో అభివృద్ధి కుంటుపడింది. పదవీ కాలం ముగిసే సమయంలో తమకు గౌరవప్రదంగా వేతనాలు అందిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, చివరకు వేతనాలు ఇవ్వకుండానే సాగనంపిందని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వెంటనే తమ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.